హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ది రాజాసాబ్ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం భయ్యా. ముందుగా సినిమా చూసినాక నా ఎక్స్పీరియన్స్ ఏందనేది వీడియో ఎండ్లో చెప్తా. కాకపోతే సినిమాని మీరు ఎలా చూస్తే ఎంజాయ్ చేయగలుగుతారు అనే దాని గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్తా. ఇవి మైండ్లో పెట్టుకొని సినిమాకి వెళ్ళండి. సినిమా ట్రైలర్లో చూసినట్టుగా మనం ప్రభాస్ అన్నని 3 వేరియేషన్లో అయితే ఈ సినిమాలో ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే పుట్టలో ఏలెడితే కుట్టనా అయితే ఏందిరా ఇప్పుడు ఈ డైలాగ్ లేవి సినిమాలో లేవు. అసలు ఆ గెటప్పే ఈ సినిమాలో లేదు. ఫస్ట్ హాఫ్ లో మంచి జాయ్ఫుల్ గా ఉండే ప్రభాస్ అన్నని ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తాము. సెకండ్ హాఫ్ లో హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా అయితే రివీల్ అవుతాయి. కాకపోతే మళ్ళీ సినిమా కొంచెం డీవియేట్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసి అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. సినిమా డ్రామా ఆ పాయింట్ల మీదే నడుచుంటే వేరే లెవెల్ ఉండేదేమో. అండ్ థర్డ్ వన్, నిధి అగర్వాల్ ని రిధి కుమార్ ని జస్ట్ ఆటలో అరటిపండు హీరోయిన్స్ లా ఫీల్ అవ్వండి. వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాదు, వాళ్ళ ట్రాక్స్ అయితే పెద్ద సీరియస్ ట్రాక్స్ కాదు. నిధి అగర్వాల్ అయితే నేత్రానందానికి చాలా బాగా పనికొచ్చింది. ఇది మాత్రం బల్లగుద్ది చెప్పగలుగుతా. ఇక ప్రభాస్ అన్న వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ తర్వాత ఇంపార్టెంట్ గా అనిపించింది మాలవిక మోహన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే కొంచెం బెటర్ గానే ఉంటుంది సినిమాలో. అయితే సంజయ్ దత్ గారు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సినిమాలో విఎఫ్ఎక్స్ లోనే కనబడతారు భయ్య. మీరు ఆల్రెడీ రాజాసాబ్ సినిమా గురించి కొన్ని రివ్యూస్ ని పబ్లిక్ టాక్స్ ని అయితే వినుంటారు. అవేవి మైండ్ లో పెట్టుకోకండి. మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళిపోండి, ఇది నా మాట. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా బేసిక్ కథ విషయానికి వస్తే, గంగమ్మ మనవడైన రాజాసాబు వాళ్ళ తాత గురించి వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ మెంటల్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంటుంది. అండ్ ఆమెను సేవ్ చేసుకోవాలంటే వాళ్ళ తాత గురించిన నిజాల్ని కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం రాజాసాబ్కి వస్తుంది. ఇక రాజాసాబ్ చేసిన ఈ ప్రయాణంలో జరిగిన కామెడీ, రొమాన్స్, డ్రామా, యాక్షన్, అడ్వెంచర్, హర్రర్ ఇవే రాజాసాబ్ సినిమాలో ఉంటాయి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు భయ్య. కొత్తగా ఏం చెప్తాం. అండ్ ఆయన లుక్స్ గానీ, ఆయన ఎనర్జీ గానీ, కామెడీ టైమింగ్ గానీ సూపర్ గా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ లోనే కొంచెం కనిపించకుండా పోయింది అది. ఇక హీరోయిన్స్ గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం, సంజయ్ దత్ గారి గురించి కూడా చెప్పేసుకున్నాం. ఇంకా ఇంపార్టెంట్ గా ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే అది జరీనా గారు చేసిన గంగాదేవి క్యారెక్టర్. టు బి ఫ్యాక్ట్ సినిమా అంతా నడిపించే క్యారెక్టర్ ఇదే. ఈ క్యారెక్టర్ లో ఈవిడ పర్ఫార్మెన్స్ వరకు మాత్రం మనం జడ్జ్ చేయలేము. కాకపోతే రైటింగ్ లోనే చిన్న ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఆర్టిస్టిక్ గా మాత్రం జరీనా గారు అయితే ఫెయిల్ అవ్వలేదని చెప్పాలి. సినిమాలోని టెక్నికల్ వాల్యూస్ అయితే టూ గుడ్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ గానీ, బీజిఎం గానీ, ఎడిటింగ్ గానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ అన్ని పర్వాలేదు. మాక్సిమం అయితే వర్కౌట్ అయ్యాయి. ఏదో అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ అయితే తేలిపోయినట్టు అనిపిస్తుంది. బట్ అవన్నీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయచ్చు సినిమా ఫ్లో లో. మెయిన్ గా కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ మారుతి గారు రైటింగ్ పరంగా అయితే టూ మచ్ వీక్ భయ్య సినిమాలో. కాకపోతే ఈయన ఏం అనబుద్ధి అయ్యట్లే. ఎందుకంటే ఈయన స్థాయికి తగ్గ సినిమా రాజాసాబ్ కాదు. బేసిక్ గా ఈయనేవో చిన్న సినిమాలు తీస్తూ వర్కౌట్ అవుతూ ఉండేది. ఈయనకి ప్రభాస్ గారు లాంటి బిగ్గెస్ట్ స్టార్ దొరికేసరికి ఆయనతో ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఎక్కువ ఎలిమెంట్స్ ని సినిమాలో ఇరికిచ్చేసాడు. అంటే కామెడీ పెట్టుకుందాము, రొమాన్స్ పెట్టుకుందాము, యాక్షన్ పెట్టుకుందాము, హర్రర్ పెట్టుకుందాము, ఫ్యాంటసీ పెట్టుకుందాము. మరి అన్ని పెట్టుకున్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మనోడు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ లో ఒక 2 సీరియస్ పాయింట్స్ ఉంటాయి భయ్య. ఆ పాయింట్లను పట్టుకొని ట్రావెల్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ హాఫ్ లాగా కామెడీ వైపు, రొమాన్స్ వైపు టర్నింగ్ తీసుకున్నాడు. అక్కడే భయంకరంగా దెబ్బతిన్నాడు మారుతి అని చెప్పాలి. పాపం ఇవే కాకుండా సినిమా రిలీజ్ 2 రోజుల ముందు నుంచి కూడా టూ మచ్ డిస్టర్బెన్సెస్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెనింగ్ విషయంలో కానీ, షోస్ పడుతున్న విషయంలో కానీ, వాటి ప్రైజింగ్ విషయంలో కానీ. తెలంగాణలో అయితే మరీ దారుణం భయ్య. నిజం చెప్పాలంటే నేను సినిమా ప్రీమియర్ షోనే చూసేసా. కాకపోతే రివ్యూ చేసే ఓపిక లేక ఇంటికి వెళ్ళి పడుకుండిపోయా భయ్య. ఎందుకంటే చాలా మెంటల్ టెన్షన్ అనిపించింది నాకు. ఆ థియేటర్ దగ్గర వెయిట్ చేయడం, ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చెక్ చేసుకుంటూ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అయితే, అసలు షో ఉందా లేదా. నైట్ 11కి బుకింగ్ ఓపెన్ చేస్తే ఫటక్సే బుక్ చేసుకొని 11:30కి అయితే సినిమాకి వెళ్ళిపోయా. ఇక సినిమా చూసి వచ్చిన తర్వాత ఓపిక లేక పడుకుండిపోయినా. సరే, ఇక ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే భయ్య, సంక్రాంతికి సరైన కంటెంట్ లానే ఉంది. కాకపోతే మళ్ళీ ఎక్కడో అయితే డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా సర్ప్రైజింగ్ గా నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే, సినిమాకి వస్తున్న టాక్, రివ్యూస్ వీళ్ళు చెప్పే అంత దారుణం అయితే సినిమా కాదు భయ్య. మరి అంత రాడ్ రంబోలా ఏమీ కాదు. అలా అని
అని చెప్పేసి మీరేదో సాటిస్ఫైడ్ అయిపోతారని కూడా నేను హామీ ఇవ్వలేను, ఎందుకంటే నేనే ముందు సాటిస్ఫైడ్ అవ్వలేదు. సినిమా సెకండ్ ట్రైలర్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ 2.0 చూసినప్పటి నుంచి నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఆ రాజాసాబ్ గెటప్ లో ప్రభాస్ అన్న ఉన్నది. బట్ అదే ఈ సినిమాలో లేకపోవడం వల్ల అసలు ఏమైందిరా బాబు అనిపించింది. మళ్ళీ పార్ట్ 2 కోసం తీసుకున్న లీడ్ అయితే చాలా వరస్ట్ గా అనిపించింది భయ్య. ఎందుకురా లాగి డ్రాగ్ చేసి మళ్ళీ పార్ట్ 2లో చూడండి, ఎవడి కోపిక ఉంటుంది అన్నిసార్లు. పోనీ నువ్వు అనుకున్న కథను చెప్పడానికి పార్ట్ 1 ఏమన్నా సరిపోలేదా అంటే అనవసరమైన ఎలిమెంట్లు బాగా ఇరికిచ్చి మెయిన్ కథను పక్కకు దోసేశారు. ఈ సినిమాకి వస్తున్న టాక్ రివ్యూస్ చూస్తుంటే దీనికి పార్ట్ 2 కూడా ఉండదని నాకు అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ పార్ట్ 2 గురించి పెద్దగా వెయిట్ చేయరనిపిస్తుంది. అయితే మంచి క్యారెక్టర్ ని, మంచి లుక్ ను అయితే ప్రభాస్ అన్న విషయంలో మిస్ అవుతామేమో అనిపిస్తుంది. ఫైనల్ గా రాజాసాబ్ సినిమా పైన ఇది భయ్య నా ఒపీనియన్. మీరు గనక సినిమా చూసుంటే మీకేమనిపించిందన్న ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.